హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మామిడికాయ పచ్చడి పెడుతున్నానండి. అయితే పొద్దునే కాదు, మధ్యాహ్నం 12 గంటలకు అట్లా పోయినాం మామిడికాయలు తేవడానికి. ఫుల్ ఎండ కొడుతుంది. కొంచెం దగ్గరే ఉంటుంది మాకు, ఒక 1/2 కిలోమీటర్ అట్లా ఉంటుంది అనమాట. ఎండలా కూర్చొని కడుగుతున్న మామిడికాయలు మొత్తం చెమటలు తడిచిపోయినా. వాళ్ళు ఫ్రెష్ వాటర్ ఇచ్చారనమాట బకెట్లా. అయితే ఇక ఒక 12-15 మామిడికాయలు తీసుకున్నాము. చాలా రేటు ఉంది, లాస్ట్కి వచ్చినాయి కదా సీజను. 50 రూపాయలకు ఒక కాయ ఇచ్చిరనమాట. కొట్టియడం కూడా మొత్తం 50 రూపాయలు పడ్డది ఒక కాయ. అయితే ఇక కాయలు తీసుకొని నేను క్లాత్ తీసుకొని పోయిన ఇంటి దగ్గర నుంచి. మంచిగా కడిగి ఒక దాంట్లో వేసి మన క్లాత్ తోటి తుడవాలన్నమాట. వాళ్ళ క్లాత్ అంతా మురికి మురికి ఉంటుంది కదా. వాళ్ళు కూడా కొంచెం మామిడి చెక్కతోటి మంచిగా కత్తిపీట మొత్తం నీట్గా సాఫ్ చేసిరనమాట. మంచిగా కొట్టించిండు అతను మామిడి ముక్కలు. సాఫ్ చేసి మన క్లాత్ కత్తిపీట కింద వేసి కింద పడకుండా మంచిగా నీట్గా కొట్టించిండు అనమాట. పీస్ పీస్ ఇట్లా కాకుండా మంచిగా కొట్టించిండు పాపం మామిడికాయలైనా. మొత్తం అట్లా కొడుతుంటే ఇంకా నేను ఒక కవర్ తీసుకొని వాళ్ళు కవర్ ఇచ్చారు. ఇక కవర్లు వేసి పెట్టినమాట. తర్వాత ఇక ఇంటికి వచ్చిన తర్వాత జీలకర్ర ఒక 1/2 కిలో జీలకర్ర తీసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇట్లా కొంచెం కలరు గోల్డ్ కలర్ వచ్చే వరకు. తర్వాత ఒక 1/2 కేజీ ఆవాలు, సన్న ఆవాలు వేయించిన. నేనైతే సన్న ఆవాలు పోసిన పచ్చళ్ళ. మేము వేయించి పోస్తాము. కొంతమంది అయితే ఇట్లా ఎండకు పెట్టి పోస్తారు కదా, మేమైతే వేయించే పోస్తాం అనమాట. ఇట్లా కలర్ మంచి వాసన వచ్చే వరకు చిన్న మంట మీద వేయించుకోవాలి. ఏవైనా ఆవాలు వేగిన తర్వాత ఒక 1/2 కిలో జీలకర్ర, 1/2 కిలో ఆవాలు, 100 గ్రాములు మెంతులు, తర్వాత పెసరావకాయ పెట్టిన అనమాట. కొంచెము ఒక 100 గ్రాములు పెసరపప్పు కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించిన. తర్వాత మొత్తం చల్లగా అయిన తర్వాత ఆవపిండి, మెంతి పిండి, ఎల్లిపాయలు, జీలకర్ర పొడి, పెసరపిండి, ఎల్లిపాయ పేస్టు, అల్లం అయితే వేయలేదు నేను. ఇవన్నీ మిక్సీకి వేసి పెట్టిన అనమాట. ఇంకా తర్వాత ఇంకా అవన్నీ మిక్సీకి వేసి పక్కకు పెట్టిన తర్వాత నూనె పోపు వేసినాం అనమాట. నూనె కూడా పోపుకే వేస్తాం. ఒక పెద్ద స్పూను అది మెంతులు, ఒక 2 స్పూన్లు ఆవాలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని చిన్న మంట మీదనే ఇక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉండగా ఎల్లిపాయలు వేయాలి. ఎల్లిపాయలు వేసి ఇంకా ఆయిల్ చల్లగా అయ్యేలోపు మనం మామిడికాయ ముక్కలు తుడుచుకోవాలి. మామిడికాయ ముక్కలు అక్కడ మంచిగా కొట్టించినా సరే మనం ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి తెల్లడిది కాటన్ బట్ట తీసుకొని నీట్గా తుడుచుకోవాలన్నమాట. అందులో పిక్కలు అవన్నీ ఇట్లుంటాయి కదా, అవన్నీ ఏం లేకుండా నీట్గా తుడుచుకుంటే మంచిగా పచ్చడి అనేది బాగుంటుంది అనమాట. ఎన్ని రోజులైనా సరే తడి ఉండొద్దు, అస్సలు తలగొద్దు అనమాట. సంవత్సరం పాటు నిలువ ఉండాలి కాబట్టి తడి అస్సలు ఉండొద్దు. మేము చిన్నప్పుడైతే ఇంకా ఒక రూమ్లో పెట్టేదనమాట. పచ్చళ్ళు తీస్తే పండగలాగానే పచ్చడి పెడితేనైతే మంచిగా జాడీలకు బొట్లు పెట్టి అవన్నీ వేసేదనమాట. ఇక ముక్కలన్నీ తుడిచిన తర్వాత కొంచెం ఆరాలి కదా అవి. ఇక ఆరిన తర్వాత మనం కొలుచుకోవాలన్నమాట. ఫస్ట్ పెసరపిండి పచ్చడి పెడుతున్నా, మామిడికాయ పచ్చడి. ఒక 4 కప్పుల ముక్కలు తీసుకున్నా నేను. వీటికి తీసుకున్న 4 కప్పులకు 1 కప్పు పెసరపిండి, 1 కప్పు కారము, ఒక 1/2 కప్పు ఆవపొడి, 1 స్పూను మెంతి పొడి, ఒక 1/2 కప్పు జీలకర్ర పొడి, 1 స్పూను ఎల్లిపాయ పేస్టు, 1 కప్పు కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ అయితే బాగుండదు కదా, తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు. కానీ అవంతా మంచిగా మిక్సీ చేసుకోవాలన్నమాట. చేయితోటైనా స్పూన్తోటైనా చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలలో పోసుకోవాలి. పొడి, కారం పొడి అవన్నీ కలిపి పెట్టుకున్నది ముక్కలు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఒకసారి ముక్కల కారం పట్టే వరకు కలుపుకున్న తర్వాత ఇంకా నేను పచ్చడి అన్నిట్లకు ఒకటేసారి పోపు చేసి పెట్టినా అనమాట. ఇంకా ఇంట్లోకి సరిపోయేంత నూనె వేసుకోవాలి. వేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఇంకా ఒక డబ్బాలకు ఎత్తి పెట్టుకోవాలన్నమాట. నేను 3 రకాల పచ్చళ్ళు పెట్టినా. ఏమేం పచ్చళ్ళో చూపిస్తా ఇప్పుడు. ఇది మొత్తం డబ్బాలకు ఎత్తి పెట్టి మంచిగా ఇట్లా గంటతోటి నీట్గా ఆదిమి పెట్టుకోవాలన్నమాట. ఆదిమి పక్కకు పెట్టేసుకోవాలి.
గంటతోట అని పెట్టిన తర్వాత ఇంకా బెల్లం పచ్చడి కూడా పెట్టినా అనమాట. కొంచెమే పెట్టిన, ఎక్కువ పెట్టలేదు. మంచిగా ఉంటుంది అనమాట. నేను మొన్న ఒక హోటల్కు పొద్దున టిఫిన్ చేస్తుంటే పచ్చడి వేసిరు. తీయగుంది ఏంటంటే బెల్లం పచ్చడి అని చెప్పిరనమాట. బాగుంది, ఎట్లా పెట్టాలంటే చెప్పిరనమాట వాళ్ళు. సరేలే చూద్దామనేసి ఒక 2 కాయలు పెట్టిన అనమాట. దీనికి కూడా అంతే, ఇంకా 4 కప్పుల ముక్కలకు కప్పు అట్లా చొప్పున మనం అందాల చొప్పున తీసుకొని వేసుకోవాలి. మంచి మసాలాలు బాగా కలిపి ముక్కలు పోసుకోవాలి. 3 కప్పుల ముక్కలు పెట్టిన అనమాట. తర్వాత ఒక హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ, వాళ్ళు 1 కప్పు వేయమన్నారు. 3 కప్పుల ముక్కలకు 1 కప్పు బెల్లం వేయమంటే కొంచెం తక్కువ వేసిన అనమాట నేను. అది కలిపిన తర్వాత నూనె పోయాలి. నూనె పోసి మంచిగా కలపాలన్నమాట. ఇది ఇంకా బెల్లము కారం మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటే నీట్గా తొందరగా కరుగుతుంది అనమాట బెల్లం అనేది. ఒక డబ్బాలకి, ఇది కూడా ఒక డబ్బాలకి ఎత్తి పెట్టుకోవాలి. డబ్బాలకి ఎత్తి మంచిగా అదిమి పెట్టాలన్నమాట. ఇట్లా లూజుగా పెట్టొద్దు, మంచిగా ఊరుతుంది పచ్చడి అనేది. దీనికి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇది మనం రెగ్యులర్గా మనం ఎట్లా పెట్టుకుంటామో మామిడికాయ పచ్చడి అట్లా పెట్టుకోవాలన్నమాట. ఈ ముక్కలు కూడా ఒక 6 గిన్నెలు అయినాయి అనమాట. 6 గిన్నెలకు 1 గిన్నె ఆవపొడి పోసిన నేను. 1 గిన్నె ఆవపొడి, ఇక ఎల్లిపాయ పేస్టు 300 గ్రాములు ఉందన్నమాట. ఎల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇంకా ఇది వచ్చేసి జీలకర్ర పొడి, మెంతి పొడి, ఉప్పు 1 కప్పు ఉప్పు వేసిన. 1 కప్పు కంటే కొంచెం తక్కువనే ఉంది ఉప్పు. ఇక ఆయిల్ దీనికి సరిపోలేదనమాట. నేను సరిపోతుందేమో అనేసి అనుకున్నాను అనమాట. కారం పొడి కూడా సరిపోలేదు. అయితే ఇంకా ఆయిల్ పోసి కలిపి పెట్టిన అనమాట. కలిపి పెట్టేలోపు మావాడు పోయి మళ్ళీ కారం పొడి ప్యాకెట్ తెచ్చిండు. ఇంకా కప్పున్నర కారం పోసి మంచిగా కలిపి పెట్టిన అనమాట. ఇంకా ఒక డబ్బాలకి ఎత్తి పెట్టాలి. డబ్బాలకి ఎత్తి పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలు కారం బాగా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక డబ్బాలకి ఎత్తి నీట్గా అదిమి పెట్టుకోవాలి. పెట్టి ఒక 3 రోజులకు మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇంకా ఇదైతే ఎవరింట్లో ఉన్నదే కదా. పచ్చడి అయిపోయిన తర్వాత వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీంతో అసలు మజా వచ్చేది. మామిడికాయ పచ్చడి అంటేనే అన్నం వేసి కలుపుకొని తింటేనే ఇక మామిడికాయ పచ్చడి పెట్టినట్టు అంత బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మ కూడా అట్లే వేసేది. ఇప్పటికీ కూడా మేము అట్నే వేస్తాం అనమాట. చాలా బాగుంటుంది. లాస్ట్కి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మా వాళ్ళందరూ ఉరికొచ్చారు తింటామనేసి, మా పిల్లలు. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. తర్వాత ఇది 3 రోజులకు అనమాట కలుపుతున్నా. నూనె తక్కువైంది పచ్చళ్ళ. మళ్ళీ తెచ్చిన అనమాట. తెచ్చి కొంచెం ఇంకా వేడి చేసిన అనమాట. నూనె వేడి చేసి అది చల్లగా అయ్యేలోపు మళ్ళీ పచ్చడి కలిపి ఎంత పడుతుందో చూసి నూనె పోసుకోవాలన్నమాట. దీంట్లో ఉప్పు కూడా చూసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా అనేసి కూడా ఉప్పు సరిపోతుందో లేదా అనేసి ఉప్పు ప్యాకెట్ కూడా అక్కడ పెట్టుకున్నాను నేను. ఉప్పు పడితే కలపొచ్చు అనేసి. ఉప్పు గిట్ల అయితే ఏం పట్టలేదు, అన్నీ సరిపోయినాయి. కానీ ఒక నూనె ఒకటి తక్కువైంది అనమాట. అది వచ్చేసి పెసరపిండిది ఫస్ట్ కలిపింది. ఇదేమో బెల్లం పచ్చడి అనమాట. బెల్లం పచ్చడిలో నూనె ఏం పట్టలేదు, మంచిగా సరిపోయింది. అది పెసరపిండిది కాదు, ఇది రెగ్యులర్గా మనం పెట్టేదన్నమాట. ఇది అందులో ఇంకా నూనె చల్లగా అయిపోయింది. ఇంకా అందులో నూనె పోసి కలిపిన అనమాట. మంచిగా టేస్ట్ కూడా సూపర్ టేస్ట్గా ఉంది. కొత్త కదా, ఏదైనా మంచిగా వానకాలం వచ్చేటప్పటికి ఏం కూర లేకపోయినా సరే వేడి అన్నం మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే ఎంత బాగుంటుంది. మేమైతే చిన్నప్పుడు అట్లే తినేది అనమాట. బాయికాడికి పోయొచ్చి కూర లేకపోతే అప్పుడు కరెంటు కూడా ఊకుండేది కాదు కదా, పచ్చడి వేసుకొని ఆ వేడి అన్నం వేసుకొని తినేదనమాట. ఇది వచ్చేసి పెసరపిండిది అనమాట పచ్చడి. పెసరపిండి దాంట్లో కూడా నూనె తక్కువనే అయ్యింది అంతే. ఇక డబ్బాలు వేరే తెచ్చిన అనమాట. మళ్ళీ నేను ఇక డబ్బాలకు పచ్చడి ఎత్తి, ఉప్పు అయితే అన్నిట్లలో పర్ఫెక్ట్ సరిపోయింది. ఉప్పు ఇంట్లో పట్టలేదు. ఇక నూనెనే కొంచెం తక్కువైంది అనమాట. ఇంట్లో కూడా ఇక నూనె పోసి కలిపి పెట్టిన. ఇది వచ్చేసి బెల్లంది. బెల్లం దాంట్లో అయితే అస్సలు నూనె ఏం పోయలేదు, అందులో మంచిగా సరిపోయింది. అన్నీ కలిపి పెట్టి ఇంకా ఏమో అంటకుండా మంచిగా దూరం పెట్టుకోవాలన్నమాట పచ్చళ్ళు. చీపురిగట్ట కూడా తలగొద్దు. చీపురిగట్ట తలిగినా కానీ పచ్చడి ఖరాబ్ అవుతుంది. నీళ్ళు కూడా తలగొద్దు. 3 పచ్చళ్ళు చూడండి. 3 పచ్చళ్ళు అయితే సూపర్ టేస్ట్గా ఉన్నాయి. బెల్లం పచ్చడి కూడా బాగుంది. దోశలు ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అనమాట బెల్లం పచ్చడి.
ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.